శివశర్మ గురించి మనం చాలా చెప్పుకుంటూ వచ్చాం. ఈ రోజు శివశర్మకి మోక్షం వచ్చేస్తుంది. ఈ రోజే మనకి శివశర్మ గురించి చివరి రోజు మనకి మోక్షం వచ్చేస్తుంది. మనము కూడా ఈ యొక్క మోక్షం గురించి ఒక చేసుకుందాం. అంటే ఈ శివశర్మ మోక్ష ప్రాప్తి వృద్ధకాళేశ్వర్ మహాదేవ్ యొక్క మహిమ మనకి 24వ అధ్యాయంలో 90 శ్లోకాలలో చెప్పబడి ఉంది. అంటే ఈ విష్ణుదూతలు పుణ్యశీలుడు సుశీలుడు శివశర్మను ఏ విధంగా మోక్షానికి తీసుకుని వెళ్ళారో ఈ కథను మనకి చెప్తున్నారు. ఓ మహాత్మా, సప్త మోక్షపురి యాత్ర చేశావు. అలా చేసి నీవు అన్ని భోగాలను అనుభవించి, అంటే అవి చేసినందువలన నీవు హరిద్వార్లో చనిపోయినందువలన నీవు వైకుంఠంలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అందుకు అనుగుణంగా బ్రహ్మకు సమానమైనటువంటి ఒక దివ్య సంవత్సరం రోజులు నీవు వైకుంఠంలో ఉండవలను. వైకుంఠంలో ఉండి విష్ణుమూర్తితో పాటు, అంటే వైకుంఠము విష్ణుమూర్తి అంటేనే మనకి భోగభాగ్యములు. ఎందుకంటే మీరు చూశారు కదా, విష్ణుమూర్తి ఒంటి నిండా నగలు వేసుకొని చాలా అందంగా కనబడతాడు. అలాగే మా లక్ష్మీ మాత కూడా ఆవిడ అలాగే ఉంటుంది. అందరూ మనం లక్ష్మి లక్ష్మి కావాలని కోరుకుంటాం. కాబట్టి మనకి కైలాసం పోతే ఏముండదు అక్కడ. అయితే అలా ఆ వైకుంఠంలో ఒక సంవత్సరం రోజులు, అంటే బ్రహ్మకు సమానమైనది ఆ సంవత్సరం రోజులు వైకుంఠంలో అనేక భోగ భాగ్యములు. అంటే ఇప్పుడు పెట్టిన నగ ఇంకొక నిమిషంలో పెట్టడు. ఇప్పుడు వేసుకున్నటువంటి పట్టు పీతాంబరాలు ఇంకొక క్షణంలో ఉండదు. అంటే అంత భోగ భాగ్యాలు అన్నమాట. అలా అన్ని అనుభవించాలి. అనేక భోగ భాగ్యాలు బ్రహ్మకు సమానమైనటువంటి ఒక దివ్య సంవత్సరము నీవు అనుభవించిన తరువాత ఓ మహాత్మా, భూమండలము పైన నంది గ్రామం అనేటువంటి ఒక రాజ్యానికి రాజుగా కాగలవు అని చెప్తున్నాడు. అంటే చూడండి, ఇప్పుడు ఆయన హరిద్వార్లో చనిపోతే ఆయన దివ్య దేహాన్ని మనం చెప్పుకున్నాం 36,19,00,000 యోజనాలు తీసుకుని పోయారు. ఒక సంవత్సరం రోజులు వైకుంఠంలో ఉంచారు. మళ్ళా తిరిగి తీసుకొచ్చి భూమండలం మీద ఒక రాజుగా చేశారు. అంటే చూడండి, అప్పటికి ఆయన మహా సర్వోత్తములని చెప్తున్నారు. అలాంటి ఆయనకి అంత సమయం పడితే మోక్షమునకి ఇక మనమెంత? అంటే ఆయన పుణ్యఫలము చాలా ఉండబట్టి, అంటే ఆయన పుణ్యఫలము ఎవరికైనా పుణ్యం ఉన్నట్లయితే స్వర్గంలో ఉంటాము. కానీ స్వర్గము కంటే కూడా గొప్పదైనది శాశ్వతమైనది వైకుంఠము. ఆ వైకుంఠంలో ఆయన భోగభాగ్యాలు అనుభవించి కానీ మళ్ళా భూమండలం మీదకి వచ్చారు. అంటే చూడండి, అంటే మన శరీరంతో అనుభవించాల్సినవి కొన్ని ఉన్నాయి అని అర్థం. అంటే మోక్షానికి ముందు ఎన్ని కథలు ఉన్నాయో చూడండి. అంటే మనం ఇక ఎన్ని ఆశలు ఇరుక్కుపోయి ఉంటామో, ఎన్ని వాసనలో ఉంటామో మనం. అంటే అనతి కాలంలో గొప్ప రాజుగా మారి సమస్త భూమండలములకు శత్రువు లేకుండా రాజ్య పరిపాలన చేస్తావు. అంటే నువ్వు వైకుంఠం నుంచి మళ్ళా భూమండలంలో నందివర్ధనం అనే రాజుకి కుమారుడిగా పుడతావు, రాజ్యాన్ని అనుభవిస్తావు, రాజుగా మారుతావు, నీకు శత్రువులు ఉండవరు అంటున్నారు. అంటే అంత గొప్పగా పరిపాలిస్తున్నాడు. అంటే మనకి ఉదాహరణకి మనకందరికీ తెలుసు, మహాభారతంలో ధర్మరాజు ఆయన రాజ్యాన్ని పొందడానికి ఎంత కథ నడిచిందో. అంటే ఎన్నో సార్లు పాండవులు పాపం మా కొద్దులే కొన్ని కౌరవుల్ని అనుభవించలే అని అడవికి వెళ్ళిపోతూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళని మళ్ళా భగవంతుడు తీసుకుని వచ్చి వాళ్ళకి రాజ్యాన్ని ఇచ్చారు. ఒక మహాభారత యుద్ధమే జరిగింది. అంత యుద్ధం జరిగిన తర్వాత ఈ యుధిష్ఠిరుడు ధర్మరాజు ఒక రాజు అవుతాడు. అయితే రాజు అయిన తర్వాత ధర్మరాజుకి కొంచెం అసూయ కలుగుతుందంట. అంటే కొంత అహంకారం పెరుగుతుందట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, అయ్యో రాజు అయ్యాడు, ఇప్పుడు శత్రువులు ఎవరు లేరు కదా, ఇప్పుడు కొంచెం అహంకారం వచ్చింది అని అనుకుని కృష్ణ పరమాత్మ ఆ యొక్క ధర్మరాజుని మనం పాతాళ లోకం దాకా పోయొద్దామురా, మన పాతాళ లోకంలో బలి చక్రవర్తి ఉన్నాడు, ఒక్కసారి ఆ రాజ్యానికి చూసి వద్దాం. అంటే మనం కూడా చూడండి, మన ఇల్లు బాగుంది అనుకోండి, మనం ఇంకొక ఇరుగు ఇల్లు చూసి మనకంటే బాగుందా లేదా, లేదా కొత్త మార్పులు చేర్పులు చేయాలనుకుంటాం కదా. అలాగే ఆ రాజ్యానికి వెళితే ఆ రాజ్యానికి పాపం శ్రీకృష్ణ పరమాత్మనితో ఈ యొక్క ధర్మరాజు వచ్చేటప్పటికి ఈ యొక్క విష్ణు అంశ కదా, ఆయన చాలా చక్కగా
ఆదరించాడు, స్వాగత సత్కారాలు చేశాడు. అన్ని చేసిన తర్వాత కృష్ణ పరమాత్మ చెప్తున్నాడట, ఈయన ధర్మరాజు భూమండలం మొత్తానికి ఏ సామ్రాట్నా, ఒక ఛత్రాధిపతి సామ్రాట్ అని చెప్తూ ఉంటే అప్పుడు ధర్మరాజు అంట, అవునండి నేను ఒక మహారాజుని, సామ్రాట్ని, నేను మా యొక్క రాజ్యంలో ఇన్ని దానాలు చేస్తాను, ఇంతమందికి సువర్ణ దానం చేస్తాను, ఇంతమంది నిరుపేదలకు నేను ఆశ్రమాలు కట్టిస్తాను అని అన్ని చెప్తూ ఉంటే ఈ యొక్క బలి చక్రవర్తి ఒక్కను నవ్వుతాడంట, ఛీ నీది ఒక రాజ్యమేనా అని. అంటే అప్పుడు ఈ ధర్మరాజుకి అర్థం కాదంట, ఏమిటి నేను గొప్ప చెప్తుంటే ఈయన నవ్వుతున్నాడు అంటే అప్పుడు చెప్తాడంట, ఇంకా నీ రాజ్యంలో యాచకులు ఉన్నారా, ఇంకా నీ రాజ్యంలో నీవిస్తే తీసుకునే వాళ్ళు ఉన్నారా, ఇంకా నీ రాజ్యంలో నిరాశ్రయులు ఉన్నారా, అంటే ఏ ఇల్లు లేక రోడ్ల మీద పడుకునే వాళ్ళు ఉన్నారా, అప్పుడు నువ్వేనా రాజువయ్యావు ఇంకా. అంటే అంతే కదా, ఇప్పుడు మన ఇంట్లో మన బిడ్డలు పస్తులు పడుకున్నారు అనుకోండి, తల్లి గాని తండ్రి గాని నిద్రపోతారా, అంటే సమస్త భూమండలానికి రాజు అయినప్పుడు ఇవన్నీ బాధ్యత కూడా నీదే. ఒకానొక సందర్భంలో ఒక మహాపండితుడు ఉండేవాడు, ఆ పండితుడి దగ్గర ఇంకొక చిన్న పండితుడు ఉండేవాడు. ఆ పండితుడు ఏం చేశాడంటే, ఈయన పాపం చాలా ఒక గొప్ప పండితుడు, విద్య ఉంది ఆయన దగ్గర, ధనం లేదు. అయితే ఆయన పరీక్షించాలనుకున్నాడు రాజు. ఆయన పరీక్షించాలనుకొని ఆ యొక్క విద్వాంసుడికి, ఏమండి ఇప్పుడు మీరు ఇక్కడ ఇవన్నీ పాఠశాల చెప్తున్నారు కదా, కాబట్టి మీరు మాకు తునకము చెల్లించాలి, పన్ను చెల్లించాలి అని చెప్పడం మొదలు పెట్టాడు. అయితే పాపం ఆయన దగ్గర అందరికి ఉచితంగా చెప్తున్నాడు, నా దగ్గర ఏముందండి నేను ఇవ్వడానికి అని ఆయన అనుకుంటున్నప్పుడు సాక్షాత్ అమ్మవారిని అడుగుతాడు, అమ్మా సరస్వతి మాత, నేను విద్యను ఇచ్చావు, ఈ విద్యను 10 మందికి చెప్తున్నాను, కానీ నేను సంపాదన అయితే చేయట్లేదు, కానీ రాజు మాత్రం నాకు ఇప్పుడు పన్ను కట్టాలి అంటున్నాడు. ఎందుకంటే ఇంకొక కొత్త విద్వాంసుడు పుట్టాడు అక్కడ, అందుకు చెప్తున్నాడు అన్నాడు. అయితే ఈ పన్ను కట్టాలి లేదా ఈ ఇద్దరు విద్వాంసులు ఎవరు గొప్ప తేల్చుకోవాలి. ఇప్పుడు అలా అమ్మవారి దగ్గర ఆయన ప్రార్థించగా సాక్షాత్ జగన్మాత ఏం చేస్తుందంటే తమ కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని పంపిస్తుంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈ యొక్క ఉత్తమ గురువు దగ్గరకు వచ్చి, ఆయన ఒక చిన్న పిల్లవాడిగానే వచ్చి, నేను ఒక శిష్యుడిగా మీ దగ్గర చేరుతానండి, మా అమ్మ పేరు మీనాక్షి, మా నాన్న పేరు ఏకాంబరుడు, నా పేరు కుమారుడు, మా అమ్మ చాలా దూరం నుంచి చెప్పింది మీరు గొప్ప శిష్యులట, మీ దగ్గరికి వచ్చానండి, నేను కూడా మీకు ఏమి ఇచ్చుకోలేను అని ఆ గురువు దగ్గరికి వచ్చి చెప్తే పాపం ఆయన పుచ్చుకునేవాడు కదా. ఆయన ఏమన్నాడు, నాయన విద్యకు శ్రద్ధ అవసరము, నాకు శ్రద్ధ నీ దగ్గర ఉంటే చాలు, నువ్వేమి ఈనక్కర్లేదు అని ఆ పిల్లవాడు ఆయన దగ్గర శిష్యరికం పొందాడు. ఇంతలోకే రాజుగారి నుంచి భటులు వచ్చారు. రాజుగారి భటులు వచ్చి, రేపు రాజ్యసభకి నువ్వు రావాలి, వచ్చి ఇంకొక గురువు, కొత్త గురువు ఉన్నారు కదా, ఆ గురువు నీవు మీ విద్యార్థుల పోటీ పెట్టుకొని ఎవరు గొప్ప తేల్చుకోవాలి అని పాపం ఈ యొక్క ఉత్తమ గురువుని అసహ్యముగా మాట్లాడుతుంటే అప్పుడే వచ్చిన కొత్తగా శిష్యుడు, ఏమండి దీనికి మా గురువు గారు రానవసరం లేదు, నేను వస్తాను, రేపు నేను వస్తాను మీ ఇంకొక కొత్త గురువు గారితో పోటీ పడడానికి అంటాడు. అక్కడికి వెళ్తాడు, చిన్న పిల్లవాడిగా వెళ్తాడు, ఈయన కూడా వెళ్తాడు. ఈ చిన్న పిల్లవాడిగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇంకొక కొత్త గురువుతో ఎన్నో తర్క వితర్కాలు చేస్తాడు. అయితే ఆయన చెప్తాడు, ఎన్నో చెప్తుంటారా, ఆయన చెప్తాడు, నేను ఒకటి చెప్తానండి, ఇది అసత్యమని మీరు నిరూపించండి అంటాడు. ఎవరికి? చిన్న పిల్లవాడు కుమారస్వామి. అంటే రాజు అధర్మపరుడు అంటాను నేను, ఇది అసత్యమని మీరు నిరూపించండి అంటే రాజు అధర్మపరుడిని ఎలా చెప్పను, రాజు కదా చెప్పగా నగ్గుల అంటే ఇప్పుడు కొత్త ఆయనకి ఫేవర్గా ఉన్నాడు కదా, అంటే ఈ పిల్లవాడిని అడుగుతారు, నువ్వే చెప్పు ఎలా రాజు అధర్మ పరిపాలుడు అంటే ఆ పిల్లవాడు చెప్తాడు, రాజు సమస్త భూమండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ సంతోషంగా ఉన్నట్లయితే ఈ యొక్క పుణ్యఫలం రాజుకు వెళుతుంది. అలాగే భూమండలంలో ఉన్న వాళ్ళు ఎవరో ఒక్కరు తప్పు చేసినా ఈ దోషము రాజుకు వెళుతుంది. అందువల్ల రాజు అధర్మ పరిపాలకులు అంటే ఇప్పుడు ఎవరో చేసిన దానివల్ల అధర్మం వచ్చేస్తుంది. ఇప్పుడు అంతే కదా, మన ఇంట్లో కూడా చూద్దాము, మనం ఎవరో ఒక కుటుంబంలో ఉన్నారు, ఆ ఇద్దరు భార్యాభర్తలు చాలా గొప్ప వాళ్ళు అనుకుందాము,
కానీ ఆ పిల్లవాడు ఏదో ఒక పొరపాటు చేశారు అనుకుందాం, ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా దూషిస్తారా లేదా? అమ్మ మీ యొక్క సంస్కారం ఇలా ఉందా అంటారు. ఇది అన్నమాట. అంటే ఇప్పుడు ఈ యొక్క కృష్ణ పరమాత్మని తో వచ్చినటువంటి ధర్మరాజుని ఈ యొక్క బలి చక్రవర్తి అంటున్నాడు, నీ రాజ్యం ఇంకా యాచకులు నిరాశ్రయులు ఉన్నప్పుడు నీ రాజ్యం ఎలా గొప్ప రాజ్యం అవుతుంది? అంటే అంతకన్నా గొప్పగా పరిపాలిస్తావు నీవు అని చెప్తున్నారు. ఎవరికి? ఈ శివశర్మ మరుజన్మలో విష్ణువర్ధనగా మారితే. అంటే ఈ విధంగా చెప్పినటువంటి ఆయన ఇలా గొప్ప రాజ్యం అవుతుంది. బలి చక్రవర్తికి రక్షకుడిగా ఎవరైతే విష్ణుమూర్తి ఉన్నాడో, అలాగే నీ యొక్క శివశర్మ నీవు పరిపాలించేటువంటి ఈ రాజ్యంలోకి కూడా విష్ణువు రక్షగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు వైకుంఠంలో ఉన్నావు కదా, ఇప్పుడు మా స్వామి దగ్గర ఉన్నావు. మా స్వామి దగ్గర ఉండి మా స్వామి యొక్క భోగ భాగ్యాలను అంటే ఇప్పుడు మా స్వామి యొక్క ప్రియమిత్రుడు కాబట్టి నీవు భూమండలానికంటే సంవత్సరం రోజులు వైకుంఠంలో ఉంటే విష్ణు అయినటువంటి విష్ణువు ఏ విధంగా స్థితికారకుడో, ఏ విధంగా లోకాన్ని పాలిస్తాడో అలా నీవు పాలించగలవు. అంతే కదా. మనం 6 నెలలు మంచి వాళ్ళతో సావాసం చేసాం అనుకోండి, మనకి మంచి లక్షణాలు వచ్చేస్తాయి. ఇలా చెప్తున్నాడు. అయితే ఈ నందివర్ధన రాజు రాజ్య పరిపాలన ఎలా ఉంటుందో ఒకసారి విను అని చెప్తున్నారు. అంటే నీవు రాజుగా పుట్టినప్పుడు నీ రాజ్య పరిపాలన ఎలా ఉంటుందో, అంటే ఇంకా ఆయన పుట్టడం లేదు, ఆయన ఇంకా 1 సంవత్సరం రోజులు వైకుంఠంలో ఉండలేదు, ముందే ఈ యొక్క విష్ణుదూతలు చెప్తున్నారు. ఏం చెప్తుంటే సమస్త భూమండలాన్ని ఏకఛత్రాధిపతిగా, శత్రువులు లేకుండా, యుగ యుగాలు అంటే యాచకులు లేకుండా, దానం పుచ్చుకునే వాళ్ళు లేకుండా నీవు రాజ్యాన్ని చేస్తావు. నందివర్ధన రాజు రాజ్యములో పుష్కలముగా నీటితో నిండిన అనేక నదులు, సరస్సులు, గొప్ప గొప్ప వనాలు, అనేక పుష్పాలతో నిండి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక రాజు అయ్యాడంటే ఇక వానలే పడలేదనుకోండి, అక్కడ అందరికీ నీటి బాధ కలగొస్తుంది. అంటే రాజు మంచివాడైనప్పుడు సమయానికి ఎండలు కురుస్తాయి, సమయానికి వర్షాలు వస్తాయి, సమయానికి అన్ని అంటే ఋతుక్రమాలు బాగుంటాయి. అంటే ఆ రాజు చేసే పూజల వల్ల, యజ్ఞాల వల్ల, ఆ రాజు యొక్క మంచితనం వల్ల. నందివర్ధన రాజు రాజ్యంలో బంగారం ఇస్తామన్నా పుచ్చుకునే వాళ్ళు ఉంటారు. అంటే మీ రాజ్యంలో ఎవరికైనా బంగారం దానం చేస్తామన్నా పుచ్చుకునే వాళ్ళు ఉంటారు. అంటే మనకి రామరాజ్యంలో కూడా అలాగే ఉంది. రాముడు అలా పరిపాలించాడని మనకి వాల్మీకి మహర్షి చెప్తాడు. రాముడు 11,000 సంవత్సరాలు సీతమ్మ